శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. భూమోస్కల్తపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలో 10వ శ్లోకం చదువుకుందామండి. ఇది కూడా కుండలిని యొక్క రూపమే అన్నమాట. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగిళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా సపిషి కులకుండే కుహరిణి. కుండలిని రూపమైన తల్లి సహస్రార పద్మమున నీ పాదముల జంట నుండి జాలువారే అమృతధారల ప్రవాహాలచే 72,000 నాడులను పంచభూత మనోమయ ప్రపంచాన్ని తడుపుచున్నదాన్వి అనంతరము రసమయమైన తేజోరూపముతో సహస్రార చంద్రబంబం నుండి నీ స్థానమైన మూలాధారాన్ని చేరుకుందువు. అచ్చట 3.5 చుట్లు గల సర్పాకారముగా నిన్ను నీవు మలుచుకొని కులకండపు గుహలో నిద్రింతువు అని దీని భావం అండి. సుధాసారాభివర్షిణి కులకుండాలయ అకుల సమయాంతస్స. ఇవి లతాసహస్రనామంతో సంబంధం ఉందండి. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగిళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా సపిషి కులకుండే కుహరిణి. కుండలిని యోగ సాధన స్వరూపంతో చెప్పబడుతుందండి. 9-10 శ్లోకాల్లోనూ అమ్మవారి చరణయుగళం అన్నమాట. అంటే చరణ ద్వంద్వం, ఒకటేమో రక్త చరణము, ఇంకోటేమో శుక్ల చరణము అన్నమాట. ఇవి 2 చరణాలు. గురువు శక్తి రూపమే అన్నమాట. శ్రీ గురువు సర్వకారణ భూతాశక్తి అని భావనాక్షప్తి చెప్తోంది కదండి. శక్తి రూప గురుపద ద్వంద్వమునకు ధ్యాన శ్లోకం అన్నమాట. వందే గురుపద్వంద్వం అవామాంస గోచరం రక్త శుక్ల ప్రభామిష్టం అతర్క్యం త్రైపురం మహః. ఇదేంటంటే గురువుని ధ్యానించే శ్లోకం అండి. ఇది కూడా మనం అనుకుంటూ కనుక ఈ శ్లోకాన్ని మనం ధ్యానం చేస్తే అమ్మవారి పాదాలు అన్నమాట. వాటిని ధ్యానం చేసి పైనుంచి అండి సహస్రాల నుంచి అమ్మవారి కాంతులు కింద మూలాధారం దాకా ప్రవహిస్తున్నట్టుగా మనం భావించాలన్నమాట. భావిస్తే కనుక మనకి ఆ భావం తెలుస్తుందండి. బాగా మనం కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తే కనుక అమ్మవారి పాదాలు మన పైనుంచి కింద దాకా ఆవిడ వర్షం అన్నమాట. ఇలాగా సుధాధార అమృత సార్ అన్నమాట ఇలా